పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు ఓజీ చిత్రాలను పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఉస్తాద్ మీద ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాను కూడా మళ్లీ మొదలు పెట్టబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమ్ లాంటి సెలబ్రిటీలు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 2వ వారం నుంచి తిరిగి మళ్లీ మొదలు కానుంది. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ మంగళవారం తిరుపతిలో వెల్లడించారు. ఈ షెడ్యూల్ మొదలైన కొద్ది రోజుల్లోనే పవన్ కూడా ఈ చిత్ర సెట్ లోకి అడుగు పెడతారని టాక్. ఇది అన్ని రకాల వాణిజ్య హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతుంది. పవన్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో అలరించనున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ మీద ఇలా వరుసగా సినిమాలన్నీ పూర్తి చేస్తూ ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో ముచ్చటించిన ఆయన జూన్ 2వ వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాం. అందుకే శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఆనందపడుతున్నారు. పొలిటికల్ గా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వస్తుంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించిన మరో స్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట పవర్ స్టార్. ఇదిలా ఉండగా జూన్ 2వ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా పవన్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.